ఈ దేశంలో ఎవడెవడు అత్యాచారం చేసి జైళ్లలో మగ్గుతున్నారో ఆ కామాంధుల కంఠాలకు తాడులు కట్టి నడి బజార్లోకి ఇగ్గుకొచ్చి ఎన్కౌంటర్ చేయండి. కులాల నడుమ కొట్లాటలు పెట్టి మతాల పేరిట మంటలు లేపి అంటరానితనాన్ని కొత్తగా అమలు చేస్తున్న మత పిచ్చిగాండ్లను ఉరికించి ఊరవతల పొలిమేర దాటించి ఎన్కౌంటర్ చేసేయండి. దేవుండ్ల దయ్యాల ముసుగులో అభూత కల్పనలల్లి అభాగ్యుల శీలం దోచి మంత్రతంత్రాల ముసుగులో మానవులను మంటలు కలిపే మతం రంగు పూసుకున్న ప్రతి ఒక్కటిని ఎన్కౌంటర్ చేసేయండి. మేము తలకాయ నుండి పుట్టామని, మీరు పాదాల నుండి పుట్టారని ఈ లోకానికి సొల్లుగారేటట్టు జొల్లు కూతలు కూసే తలకాయ లేని దద్దమ్మల్ని పుర్రెలు పచ్చల ఎగిరిపోయేటట్లు ఎన్కౌంటర్ చేసేయండి. ఓట్ల పండుగ నాడు నోట్ల వర్షం కురిపించి పూటకు అబద్ధాల కూతలు కూసి అసెంబ్లీలో దర్జాగా కూస్తున్న రీతిపాతి లేని రంగులాటగాండ్లను పట్టపగలు 10 మంది ఉమ్మిచ్చే కాడ ఎన్కౌంటర్ చేసేయండి. రాజకీయం పేరిట పైరవీలు దందాల మీద దందాలు చేస్తూ బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకొని ప్రజలను నిలువున పాతరేసే నీతి తప్పిన నాయకులను రచ్చబండల మీద నిలబెట్టి ఎన్కౌంటర్ చేసేయండి. నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటూ అమాయక జనాల రక్తాన్ని లంచం కింద తీసుకొని మంచం కింద దాచిపెట్టే అవినీతి లుచ్చాగాండ్లను ఊరి బొడ్రాయికి కట్టేసి ఎన్కౌంటర్ చేసేయండి. మద్యాన్ని మంచినీళ్ళ నీరు అమ్ముతుంటే, సినిమాలో కామం కాలువలై పారుతుంటే, అశ్లీలం అంగడి సరుకై ₹1 దొరుకుతుంటే, ఈ సమాజంలో పైసలకే సంకనాకి సిద్ధాంతాలను సిగరెట్లా కాల్చేసిన ప్రతి ఒక్కడిని ఎన్కౌంటర్ చేసేయండి. అందరినీ ఎన్కౌంటర్ చేయండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క మాట, ఈ దేశంలో బలిసినోడికి ఒక న్యాయం, బరిబత్తలోడికి ఇంకో న్యాయం అంటే పోరాటాలకు పొద్దుపడిచిన నేలని మర్చిపోకు. జరిగిన ఘోరం ఒక్కటే అయినప్పుడు కులం పేరిట ఎన్కౌంటర్, మతం మాటను ఎన్కౌంటర్ చేస్తే రేపటి ప్రజాస్వామ్యం నీ తుపాకీ తోటకు బలిగాక తప్పదు. ఇక నుండి ఎన్కౌంటర్ చేసే ముందు జరా జాగ్రత్త మరి.